నమస్తే అండి. నమస్తే సార్. సో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో మన తెలుగుదేశం పార్టీ నుంచి మన రాష్ట్రం నుంచి నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన బైరెడ్డి శబరి గారు మొట్టమొదటిసారి ఆవిడ ఎంపీ అభ్యర్థిగా గెలిచారు. అసలు రాజకీయాలకే కొత్త ఆవిడ. కానీ ఆవిడ మాట్లాడిన తీరు, బాగా చదువుకున్న వ్యక్తి ఆవిడ, హైలీ ఎడ్యుకేటెడ్. ఆవిడ మాట్లాడిన తీరు, రాష్ట్ర సమస్యల్ని ప్రజెంట్ చేసిన తీరు, చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంట్లో విమర్శిస్తే దానికి ప్రతిగా ఆవిడ స్పందించిన తీరు, పార్లమెంట్ అంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే పార్లమెంటే కాదు, ఏపీనే కాదు, ఏపీ కూడా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. అందరూ ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. దేశం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇంత స్టఫ్ ఉన్నోళ్ళ, ఇంత దమ్ము ఉన్నోళ్ళ అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తున్నారు దేశం అంతా పార్లమెంట్లో తెలుగుదేశం ఎంపీల పనితీరుని చూసి. ఏం చెప్తారు దీని మీద? సార్, నిన్న కళ్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి వ్యక్తి పార్లమెంటులో ఒక ఆరోపణ చేయడం జరిగింది. చంద్రబాబు గారిని సిబిఐ, ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదని. ఇక్కడే తెలుస్తూ ఉంది అతని యొక్క విజ్ఞానం ఎంత, జ్ఞానం ఎంత అని. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏపీ సిఐడి పెట్టిన కేసును, అది కూడా తప్పుడు కేసు, అది కోర్టులో ఉంది. ఒక పార్లమెంటులో ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోకుండా తప్పొప్పుల గురించి మాట్లాడే అర్హత, అంటే అది కోర్టులో ఉన్నప్పటికీ దాని గురించి మాట్లాడే అర్హత నీకు ఎలా వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. కోర్టులో ఉంది, అది ఆ తీర్పు రిజర్వ్లో ఉంది. తీర్పు రిజర్వ్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? మరి ఇది చట్ట విరుద్ధమా, లేకపోతే నువ్వు పార్లమెంటులో మాట్లాడడానికి నీకున్నటువంటి స్వేచ్ఛ ఉపయోగించుకున్నావా అనేది నీకు నువ్వు చట్టాన్ని ధిక్కరించడం, విమర్శ చేసుకోవాలి. ఇకపోతే ఈ కళ్యాణ్ బెనర్జీ అనేటువంటి వ్యక్తి సీనియర్ మోస్ట్ లీడర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత ఎవరు? మమతా బెనర్జీ గారు. పోయి ఆమెను అడుగు, చంద్రబాబు గారు ఎటువంటి వారు? గతంలో మీ చంద్రబాబు నాయుడు గారితోనే మీ అధినేత కలిసిందా లేదా, మాట్లాడిందా లేదా, చర్చలు చేసిందా లేదా అని చెప్పేసి ఒకసారి అడుగు కళ్యాణ్ బెనర్జీ గారు అని చెప్పేసి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి మేము గట్టిగా కోరుతా ఉన్నాం. ఇంకొకటి విషయం ఏంటంటే, అంటే మోడీ గారితో ఉన్నారని చెప్పేసి 2 కర్రల సాయంతో మోదీ గారు తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ కథ రూపంలో చెప్పుకుందాం సార్, ఎందుకంటే మన వీక్షకులకి, ప్రేక్షకులకి అర్థం కావాలి కాబట్టి. అయ్యా, ఈ సృష్టిని నిర్మించిందేది? సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ, ఈశ్వర, విష్ణువు. వీళ్ళు సృష్టికారకుడు బ్రహ్మ, స్థితికారకుడు విష్ణువు, లయకారకుడు శివుడు. అంటే సృష్టిని నిర్మించేటువంటి వ్యక్తి బ్రహ్మ, కానీ స్థితి గురించి జ్ఞానం ఉండదు. స్థితిని నడిపించేవాడు విష్ణువు, కానీ లయ గురించి, అంటే నాశనం చేసేది ఎప్పుడు ఒక ప్రాణగంటికలు, అంటే మృత్యువుని ఎప్పుడు ఇవ్వాలనేటువంటి చేసేటువంటి వ్యక్తి శివుడు. దాని గురించి జ్ఞానం విష్ణువుకు ఉండదు. మరి మృత్యువును ఇచ్చేవాడు, నాశనం చేసేవాడు కాబట్టి శివుడు, కాబట్టి శివుడికి స్థితి గురించి తెలియదు. ఒకరోజు పార్వతీదేవి వచ్చి, నాదా నాదా నువ్వు ఎవరిని స్మరిస్తా ఉంటావు ధ్యానంలో అని చెప్పేసి అడగడం జరిగింది. అడిగితే ఈశ్వరుడు అన్నాడు, నేను విష్ణువుని స్మరిస్తూ ఉంటాను సదా ఎల్లప్పుడూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేంటి నాదా, నువ్వు లయకారకుడివి, నువ్వు విష్ణువుని జపించడం దేనికి? బ్రహ్మను ఎందుకు నువ్వు స్మరించట్లేదు, విష్ణువుని ఎందుకు స్మరిస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు శివుడు సమాధానం చెప్తూ, పార్వతీ, బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు, సృష్టి మొత్తం అంతా తెలుసు, సృష్టిని ఎలా నిర్మించాలనేది, కానీ దానిని ఎలా నడిపించాలనే విషయము బ్రహ్మకు తెలియదు. అదేవిధంగా విష్ణువు స్థితికారకుడు, మధ్యలో మాయా, ఈ నాటకము, జగన్నాటకం ఏదైతే ఉందో ఇదంతా విష్ణువు చూస్తాడు, విష్ణువు పరిపాలన చేస్తాడు, కానీ ఇది బ్రహ్మకు తెలియదు, శివుడికి తెలియదు. కాబట్టి విష్ణువు సదా శివుడిని స్మరిస్తూ ఉంటాడు. శివకేశవులు అంటారు కదా, అవును, విష్ణువు సదా శివుడిని స్మరిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి శివుడి దగ్గరికి వచ్చేదలికే ఇందాక చెప్పినట్లు సదా విష్ణువును స్మరిస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు, ఇప్పుడు ఏమన్నాడు ఆయన? 2 చేతికర్రల సాయంతో అన్నాడు. అయ్యా, సృష్టి స్థిత లయకారకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ముగ్గురు సాయంతో, ఒకరికొకరు సాయంతో నడుస్తూ ఉన్నారు. నువ్వు ఏందయ్యా, నువ్వు ఏడో తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి కళ్యాణ్ బెనర్జీ గారు మీ రాష్ట్ర సమస్యల పట్ల మీ అధినేత మమతా బెనర్జీ గారు గతంలో మోడీతో అంట కాగారా లేదా, లేకపోతే ఇండియా కూటమితో అంట కాగారా లేదా,
లేకపోతే మీ రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్షాలపైన ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళ మీద ఆరోపణలు చేయడమా కాదా? ఇది చేయాలి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానం పైన జరిగిన చర్చలో ఇటువంటి విషయాలు అవసరమా అని నేను మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి కోరుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. చాలా ఖచ్చితంగా అక్కడికి వస్తున్నాను సార్, వస్తాను. ఎందుకంటే ఈ కళ్యాణ్ బెనర్జీ గారు ఒక కర్రతో పోల్చారు. క్లచ్ అంటే చేతి కర్రలు, ఏదైనా అది ఒక సాయం అనే కదా. క్లచ్ అయినా చేతి కర్ర అయినా ఇంకోటైనా ఏదైనా ఒక సాయం అనే కదా. ఈ రెండు జోడెద్దుల బండ్లతో అని చెప్పేసి అన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు చెప్పేది ఏంది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిండేది ఏపీ సిఐడి. ఫస్ట్ నువ్వు ఇక్కడే ఫెయిల్ అయ్యావు, ఒక అబద్ధం చెప్పావు పార్లమెంటు సాక్షిగా ఒక అవాస్తవం చెప్పావు. ఇదే మాట బైరెడ్డి శబరి గారు చెప్పడం జరిగింది. నీకు వచ్చిన మెజారిటీ ఎంత, బైరెడ్డి శబరి గారికి వచ్చిన మెజారిటీ ఎంత, అది కూడా ప్రస్తావించడం జరిగింది. చదువు సంజయ్ ఎంత, ఆవిడ చదువు సంజయ్ ఏంటి, నీ చదువు సంజయ్ ఏంది, ఆవిడ చదువు సంజయ్ ఏంది అనేది కూడా ఆవిడ ప్రస్తావించింది. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో గతంలో మోడీ గారు ఎప్పుడో ట్రంప్ని తెచ్చేసి నమస్తే ట్రంప్ అని చెప్పేసి ఒక గుజరాత్ లో కార్యక్రమం నిర్వహించారు, నమో. అవును, ఎప్పుడో బిల్ క్లింటన్ తెచ్చాడయ్యా అమెరికా అధ్యక్షుడిని, చంద్రబాబు నాయుడు గారు 96లోనే తెచ్చాడయ్యా. కళ్యాణ్ బెనర్జీ గారు తెలుసుకోండి, ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఏ స్థాయికి తను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, ఏ విధంగా రాష్ట్రం మీద ప్రేమతో ఏదో ఒక చేయాలని తపనతో ఉంటాడనేది నువ్వు నేర్చుకోవయ్యా. పొయ్యి వాజ్పేయిని అడుగు, పొయ్యి సోనియా గాంధీని అడుగు, రాహుల్ గాంధీని కూడా పొయ్యి రాహుల్ గాంధీ గారిని అడుగు. గతంలో ఇదే మీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినందుకు వ్యక్తిగతంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ దెబ్బతినింది. మరి ఆ రోజు నువ్వు ప్రశ్నించలేదే. అంటే మన పక్కనుంటే ధర్మాత్ముడు, ఆ పక్కనుంటే అధర్ముడు. నువ్వు మోడీ గారిని విమర్శించుకో, ఎందుకంటే మీ అధికార పక్షం మెయిన్ మోడీ గారు. మా రాష్ట్రం మీద ప్రేమతో, మా రాష్ట్రం మీద, మా రాష్ట్ర సమస్యల పట్ల, మా రాష్ట్రానికి రావాల్సిన నిధుల దృష్ట్యా కేంద్రానికి సపోర్ట్ చేయాల్సిన పొత్తులో భాగంగా వెళ్ళారు. మోడీ గారిని ఏదో పొగడాలనో, లేకపోతే మోడీ గారిని విమర్శించాలనో, మోడీ గారిని వ్యక్తిగతంగా ఏదో చేయాలనో, లేకపోతే రాహుల్ గాంధీ గారిని ఏదో ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే ఇండియా కూటమిని ఏమన్నా ఇబ్బంది పెట్టాలనో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు రాజకీయము. కేవలం రాష్ట్రం రాష్ట్రం రాష్ట్రం. అయ్యా గతంలోనే ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, తృణప్రాయంగా వదిలేశాడు రాష్ట్రం కోసం. కళ్యాణ్ బెనర్జీ గారికి ఇది మీకే ఈ విషయం చెప్తా ఉన్నాను, మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. అయ్యా అంతటి పెద్ద మహానుభావులే, ఈ సమస్త ప్రపంచాన్ని నడిపించేటువంటి వ్యక్తులే సాయంతో నడుస్తూ ఉన్నారు. మళ్ళీ రామాయణం గొప్పగా చెప్పుకుంటాము, మళ్ళీ రాముడు సాయంతో నడవలేదా, 3-4 సాయంతో. అది నిర్ణయాలు, రాజకీయపరమైన నిర్ణయాలు అవి. నువ్వు రాజకీయం తీసుకొని వచ్చి పార్లమెంట్లో మాట్లాడితే విధానపరమైన నిర్ణయాల పట్ల మాట్లాడడానికి నీకు పార్లమెంటు ఉంది. ఎందుకు మీరు సమయాన్ని వృధా చేస్తారు పార్లమెంటులో? కనీస పరిజ్ఞానం కూడా లేకుండా. మరి రాహుల్ గాంధీ గారికి లేని నొప్పి నీకు ఎందుకు వచ్చింది అంటే, స్క్రిప్టింగ్ నీకేమన్నా బ్యాక్ సైడ్ పంపింగ్ ఇస్తున్నారా? ఎవరిస్తున్నారు నీకు? మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు చెప్పాలని. నీకంత కోరికగా ఉంటే, నువ్వు అంతగా ప్రశ్నించాలంటే, అయ్యా చంద్రబాబు గారు మీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా నేను మాట్లాడతాను, మోడీ గారిని కూడా నేను ప్రశ్నిస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నాకు కూడా ప్రేమ ఉందని చాటి చెప్పు పార్లమెంటులో. కళ్యాణ్ బెనర్జీ గారు మేము అడుగుతా ఉన్నాం, నీకు అంత ఉందనుకో మా రాష్ట్రం మీద, నువ్వు నిధులకు రావాల్సిన నిధుల మీద ఏవైతే లోటు బడ్జెట్ ఉందో ఇవన్నీ నిధులు రప్పించు, నువ్వు కూడా సపోర్ట్ చేయి, మాకు వచ్చి పూలదండేస్తాం, బొకే ఇస్తాం, గౌరవిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సగర్వంగా పిలిపించి మిమ్మల్ని గౌరవించి సన్మానించి పంపుతాం. ఇదయ్యా మాకు మా ఆంధ్ర తెలుగు నేల తల్లి మాకు నేర్పించిన సంస్కారం ఇది. అంతేగాని కోడికత్తి డ్రామాలు వేసుకుంటా, లేకపోతే మమతా బెనర్జీ గారు తీరా ఎలక్షన్ల ముందర ఏదో గాయం తగిలించుకొని చైర్లో కూర్చొని, కాలికి కట్టేసుకొని చైర్లో కూర్చొని అయితే చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కదా. మరి మేము విమర్శిస్తే అది ఇంతటితో ఆగుతుందా? ఈ వితండవాదం ఇంతటితో ఆగుతుందా? పోనీ ఇది ఏమన్నా దీని వలన ఉపయోగం ఏమైనా ఉందా నీకు కానీ, నీ రాష్ట్రానికి కానీ, లేకపోతే మాకు కానీ, మా రాష్ట్రానికి కానీ? పక్క దేశాలేమో బుల్లెట్ ట్రైన్స్, టెక్నాలజీ, 5G టెక్నాలజీ, ఎకానమీ, జీడిపి అని ఈ దిశలో చర్చలు జరుగుతూ ఉంటే మీరేమో కర్రలు, చేతి కర్రలు అంటావు, క్లచ్లు అంటావు. ఏంది పనికి మాలిన చర్చ అవసరమా? అయ్యా ఇక్కడ ఇండియా కూడా మీకు మద్దతు ఇచ్చాడనో, లేకపోతే మోడీ కూడా మీకు మద్దతు ఇచ్చాడనో విమర్శించేది కాదు, రాజకీయపరమైన నిర్ణయాలు అవి. ఇప్పుడు చంద్రబాబు గారు ఎన్డీఏతో ఎందుకు పొత్తుకెళ్లారు?
ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది. అయ్యా 2047 అని చెప్పి విజన్ పెట్టడం జరిగింది. మరి మీ రాష్ట్రంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల కాంగ్రెస్ ఏం విజన్ పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉంది? దీని పట్ల నువ్వు మాట్లాడవు. బైరెడ్డి శబరి గారి దెబ్బకు నువ్వు అబ్బా అన్నావు నిన్న. తెలుగుదేశం పార్టీ అన్నారు, తెలుగుదేశం పార్టీ ఒక కొత్త ఎంపీ మొదటి స్పీచ్ లోనే నీకు గుయ్యమనిపించే సమాధానం ఇచ్చింది. క్లచ్ కాదు, ఆయన స్వర్డ్, ఆయన ఒక ఆయుధం, ఆయన ఒక కత్తి అని చెప్పింది. సార్ కత్తి అనేది బిల్ క్లింటనే గుర్తించాడు, బిల్ గేట్స్ గుర్తించాడు. ఈ పొద్దు వీళ్ళంతా ఎవరో సోకాళ్ళు కుహనా మేధావులు, సోకాళ్ళు ఎంపీ మెంబర్స్ వచ్చేసి చంద్రబాబు గారికి సర్టిఫికెట్ ఇస్తే చంద్రబాబు గారికి వచ్చేది ఏమీ లేదు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా దేశాధినేతలు, కాన్సులేట్ జనరల్స్ ఓళ్ళే గుర్తిస్తున్నారు. నువ్వు గుర్తించేదంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోడీ గారు, మమతా బెనర్జీ వాళ్ళు కూడా గుర్తించారు. నీ గతంలో ఇదే ఇండియా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంలో మీ మమతా బెనర్జీ గారు ఎవరి వెంట నడిచారు? చంద్రబాబు గారి వెంటే కదా నడిచిండేది. మరి అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు నీకు? చంద్రబాబు గారిని దెబ్బతీయాలని. అయ్యా ఇప్పుడు కాస్తో కూస్తో మా రాష్ట్రము ఒక అడుగులు వేస్తా ఉంది అభివృద్ధి వైపు. ఆయన్ని కానీ విమర్శించే హక్కు మీకు ఎవరికి లేదు. ఈ 5 ఏళ్ళు చూసిన తర్వాత మాట్లాడండి. ఆయన పరిపాలన బాగాలేకపోతే విమర్శించండి, ఆరోపణలు చేయండి. సున్నాలో పెట్టి మైనస్లో పెట్టి ఇప్పుడు పోలవరం డ్యాము ఓం నమ శివాయ. రాజధాని అసలు దేశంలో రాజధాని లేకుండా నడిచే రాష్ట్రం ఏదైనా ఉందా? ఆయన బైరెడ్డి శబరి గారు ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు కళ్యాణ్ బెనర్జీ గారి నుంచి. మరి ఇది చెప్పవయా, ఇది చెప్పు. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, రాజధానులతో నడుస్తున్నది. ఒక రాజధాని, ఒక ఆదాయ ప్రమాణాలు, ఒక జీవన ప్రమాణాలు, ఒక రూట్ మ్యాప్ ప్రణాళికతో ముందుకు పోయే రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని పరిపాలించుకుంటూ 5 ఏళ్ళు ఏ స్థాయిలోకి తీసుకుపోయారు రాష్ట్రాన్ని అనేది నువ్వు కూడా ప్రశ్నించు, సన్మానిస్తాం. నువ్వు ఇప్పుడు చంద్రబాబు గారిని ఆరోపించావు, ఓకే. మరి గత 5 ఏళ్ల పాలన కాలంలో ఏ విధంగా రాష్ట్రం జరిగిందనేది కూడా ప్రశ్నించు, మేము దానికి కూడా హర్షిస్తాం. అంతేగాని ఏకపక్షంగా నీకెవరో ఇచ్చిన స్క్రిప్ట్తో నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావంటే ఊరుకునే ప్రసక్తి లేదని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఓకే, బైరెడ్డి శబరి గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. సార్ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థులు ఎలా ఉంటారనేది 5 ఏళ్లలో చూస్తారు. చంద్రబాబు గారి రాజకీయ చాణక్యం ఏందో అనేది ఏమి చాణక్యమయ్యా? ఇదే కేసీఆర్ గారు ఒకప్పుడు ఇట్లా అనుకుంటా అన్నాడు. చంద్రబాబు అంత డర్టీయెస్ట్ పొలిటీషియను, చంద్రబాబు చాణక్యం ఏం చాణక్యము ఇట్లా మాట్లాడుతున్నాడు. ఈ రోజు పరిస్థితి ఉన్నను టికెట్లు ఇస్తానంటే, ఎంపీగా టికెట్ ఇస్తానంటే, ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తానంటే నాకు వద్దు బాబు అని పోయే పరిస్థితి ఈ రోజు.